కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో ఆయన ఎట్లా అడుగుతాడో నా షోకి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది అన్నట్టు అట్లా నా ఇంటర్వ్యూకి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? మా వైఫ్ అయితే ఎప్పుడో చెప్తుంది మీతో ఇంటర్వ్యూ చేయమని. నిజమా? ఏ మీరు ఊరికే అబద్ధం చెప్తారు. నేను అసలు చెప్పట్లా. చెప్పరా? ఓకే, మిమ్మల్ని నమ్ముతాను. ఇంత కాన్వర్సేషన్ తర్వాత కూడా మీరు అబద్ధం చెప్తారని అసలు మొహమాటమే లేదు. అసలు తను చెప్పింది నాకు, నేను చూస్తాను ప్రేమ గారి ఇంటర్వ్యూస్ చాలా చూస్తా, బాగా అనిపిస్తాయి నాకు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది అని అనిపించింది నాకు అని ఇప్పుడో చెప్పింది. సరే టైం వచ్చినప్పుడు అవుతుంది లేరా అని అన్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. 2 things. 1, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీలాంటి వాళ్ళు మా టైమ్ అండ్ ఏజ్లో మన ఇండస్ట్రీలో ఉన్నందుకు. అండ్ 2, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ మీతో కూర్చొని మేము ఈ విషయాలు రిఫ్లెక్ట్ అవుతున్నాం మోర్ ఇంపార్టెంట్లీ అని అంటే నాకు అసలు ఏదో కెమెరాస్ ఉన్నాయి చెప్తున్నాం అన్నట్టు కూడా లేదు, ఏదో మనం మాట్లాడుకున్నట్టుంది. ఐఎమ్ ఆల్సో రీలీవ్ చేస్తున్నాను నేను నా జర్నీ, అవును ఎలా అయి ఉంటుంది ఏంటి అని. సో ఇట్స్ అ గుడ్ ఫ్లాష్ బ్యాక్. నో, దట్స్ అ పర్పస్. అంటే నాకు ఇది బికాస్ వెన్ ఎవర్ ఐ సీ యూ గైజ్ వర్క్, నీ వర్క్ ఎప్పుడు చూసినా ఎప్పుడు అనిపిస్తుంది అంటే అసలు వాట్ అమేజింగ్ వర్క్ దే ఆర్ డూయింగ్. hope I get one day to talk to them. వీళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడాలని ఇది ఎప్పటి నుంచో ఐ వాస్ థింకింగ్. బట్ ఐ థింక్ దేనికన్నా టైం రావాలి కదా. సో ఐ థింక్ రైటర్ పద్మభూషణ్ మేడ్ ఇట్ హ్యాపెన్.